పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రేమదేశం హీరో అబ్బాస్ పేరు చెబితే ఒకప్పుడు సౌత్ మొత్తం షేక్ అయ్యేది. మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అబ్బాస్. ఆ తర్వాత ఏవేవో రోల్స్ చేశాడు. చివరికి యాక్టింగ్ మానేసి విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యాడు. అయితే ఈ ప్రేమదేశం హీరో ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ అబ్బాస్ కమ్బ్యాక్ హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాదికి ప్రేమదేశం విడుదలై 30 ఏళ్లు పూర్తవుతుంది. అయినా సరే అబ్బాస్ అనే పేరు వినిపిస్తే అతని క్రేజ్ వేరు అంటారు ఫ్యాన్స్. ఒక్క సినిమా చేసిన వండర్ ఇది. అబ్బాస్ మాత్రం ఎప్పుడో తెరకు దూరమయ్యాడు. ఇమేజ్ కు తగ్గట్లు కెరీర్ ను నిర్మించుకోకపోవడం, వచ్చిన ప్రతి పాత్రను యాక్సెప్ట్ చేయడంతో అబ్బాస్ సినిమాలకు క్రేజ్ తగ్గింది. క్యారెక్టర్స్ లో వెయిట్ తగ్గింది. 10 ఏళ్ల క్రితం 1-2 సినిమాల్లో నటించి ఆ తరువాత టీవీ సీరియల్స్ లో కనిపించి యాక్టింగ్ అంటే విరక్తి పుట్టి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడే తనకు నచ్చిన వ్యాపారం చేసుకుంటున్నాడు. కొంతకాలం క్రితమే కంబ్యాక్ ఇస్తానంటూ ప్రకటించాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగాను సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం మరోసారి అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ చిత్రంతోనే అబ్బాస్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు పుష్కర కాలం తరువాత అబ్బాస్ ను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నారు ఫ్యాన్స్.